హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గోపాల్ రెడ్డి. సో ఇవాళ మనమైతే ఎస్జీ షోరూమ్ దగ్గరకు వచ్చినాం అనమాట మళ్ళీ. సో ఎందుకంటే మన ఎస్జీ అడ్వెంచర్ న్యూ లాంచ్ అయితే అయింది కదా, మళ్ళీ దానికి టెస్ట్ డ్రైవ్కి అయితే పిలిచారనమాట మనల్ని రివ్యూ కోసము. సో మనమైతే దానికోసం వచ్చినాము. వెహికల్ అయితే షోరూమ్కి నిన్ననే వచ్చింది, నైట్ ఫోన్ చేశారనమాట. సో నాకు ఆఫీస్ వెళ్ళి కుదరక నేను రాలేకపోయినా. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఎస్జీ షోరూమ్ ముందు ఉన్నాను అనమాట. న్యూ ఎస్జీ అడ్వెంచర్ రీలాంచ్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయి, వెహికల్ ఎట్లుంది, మనకేమేమి వచ్చినాయి, ఇప్పుడున్న వెహికల్ డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి చూడడానికి అయితే వచ్చినాం. ఇప్పుడు మన బండిలో ఏముంది, మన దీంట్లో కొత్తగా న్యూ లాంచ్లో ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయో నేనైతే దీంట్లో ఈ వీడియోలో చెప్తా. చలో లెట్స్ గో. అడ్వెంచర్ 330 దగ్గర అయితే ఉన్నాం అనమాట, న్యూ లాంచ్. సో ఇక్కడ నేను చూసిన డిఫరెన్సెస్ అయితే ఇక్కడ పెద్దగా పాత దానికి దీనికి డిఫరెన్సెస్ ఏం లేవు, కానీ కలర్ వేరియేషన్ ఉందన్నమాట. కలర్స్ కొంచెం చేంజ్ చేశారు. ఇక్కడ ట్యాంక్ ప్యాటర్న్ ఒకటి చేంజ్ చేశారు. ఇక్కడ మనకి గ్రిప్స్ వచ్చాయి అనమాట, ఈ గ్రిప్స్ లేవు. సో మెయిన్ చేంజ్ అయిందంటే ఇక్కడ వచ్చేసి సైలెన్సర్ ప్లేసింగ్ చేంజ్ చేశారనమాట. ఇంతకుముందు చాలా హీటింగ్ ఇష్యూస్ ఉండేవి ఇక్కడ. సో ఇది అండర్ బాడీ నుంచి తీసుకున్నారు ఇప్పుడు. సో మనకి ఇందులో ఇంజన్ చూస్తే ఆల్ఫా 2 ఇంజన్ అనమాట. సో దీంట్లో సీసీ వచ్చేసి 334 సీసీ, మ్యాక్సిమం వచ్చేసి 29.9 పవర్ టార్క్. సో మనది కూడా సేమ్ ఉండే అదే ఇంజన్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, కానీ మెయిన్ ఇష్యూ వచ్చేసి అయితే మనకి ఇంజన్ హీటింగ్ ఇష్యూ అయితే తగ్గిపోతుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఆ ఫీల్ని మనం ఎక్స్పీరియన్స్ కావాలంటే మనం టెస్ట్ డ్రైవ్ చేయాలి దీన్ని. సో టెస్ట్ డ్రైవ్ చేసి కనుక దీనికి హీట్ ఇష్యూ లేకపోతే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ వెహికల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో ఫర్ టెస్ట్ డ్రైవ్. సో మనమైతే ఇప్పుడు ఎస్జీ అడ్వెంచర్ న్యూ లాంచ్ అయితే టెస్ట్ డ్రైవ్ చేయబోతున్నాం అనమాట. వెహికల్ ఇప్పుడే బయటకు తీసిర్రు. ఒక 2 to 5 కిలోమీటర్స్ వరకు మనం టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. మన అడ్వెంచర్కి ఇప్పుడు న్యూ లాంచ్ అయిన అడ్వెంచర్కి డిఫరెన్స్ ఏముందో చూపిస్తా. సో చలో లెట్స్ గో ఫర్ టెస్ట్ డ్రైవ్. కన్సోల్ అయితే సేమ్ ఉంది, ఆల్మోస్ట్ అన్నీ సేమే అనిపిస్తుంది అనమాట కన్సోల్లో. సో మనం చూస్తే అర్థమవుతుండొచ్చు. సో ఇక్కడ సేమ్ ప్లేస్మెంట్ ఉందన్నమాట కన్సోల్లో అయితే, సేమ్ కనిపిస్తుంది. విండ్షీల్డ్ కూడా, సో హ్యాండిల్ పోస్చర్ కూడా సేమ్ కనిపిస్తుంది. సో స్టార్ట్ అయితే చేసిన. సో ఇంజన్ బీటింగ్లో అయితే కొంచెం సౌండ్ అయితే డిఫరెన్స్ ఉంది. సో మూమెంట్ సో సేమ్ పవర్ టార్క్ అయితే ఏం డిఫరెన్స్ అయితే చేయలేదు, అదే పవర్తో లేస్తుంది బండి అయితే. మెయిన్గా కింద మనకి రేడియేటర్ దగ్గర ఉన్న హీటింగ్ ఇష్యూ సాల్వ్ అయిందా కాలేదా చూద్దాం. సో దానికోసం అయితే కొంచెం లాంగ్ వెళ్ళాలి మనం, రేడియేటర్ ఆన్ కావాలి కదా. సిట్టింగ్ పోస్చర్ కూడా సేమ్ ఉంది. కొంచెం లాంగ్ వెళ్తే అర్థమవుతుంది, కొంచెం దూరం వెళ్తే అర్థమవుతుంది ఎగ్జాక్ట్. కానీ ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఉంది ఇదైతే సిట్టింగ్ పోస్చర్. మనకి చెప్పిన స్పెసిఫికేషన్స్లో ఏంటంటే ఆల్ఫా 2 ఇంజన్ అన్నారు. సో ఆల్ఫా 2 ఇంజన్లో మరి అప్గ్రేడ్ అయిందనేది నాకు అర్థం కాలేదు, కానీ నేనేం ఫీల్ అవుతున్నా అంటే కొంచెం సౌండ్ అయితే థ్రాటిల్ సౌండ్ ఉంటుంది కదా, ఆ బీటింగ్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. అదేమో కట్ ఇట్లా దమ్తో వచ్చేది అది సౌండ్, ఇదేమో స్మూత్ అయిందనమాట. ఇప్పుడు మామూలుగా మనకి ఎట్లా అంటే డిఫరెన్స్ ఎట్లా చెప్పాలంటే
ఆయిల్ లేకుండా చైన్ నడవడము, ఆయిల్ వేస్తే చైన్ నడవడం ఎట్లుంటుందో, మనదేమో ఆయిల్ లేకుండా చైన్ నడిస్తే ఎట్లుంటుందో ఆ సౌండ్ వస్తుంది అనమాట. ఇదేమో ఆయిల్తో వెళ్తున్నట్టుంది, స్మూత్గా ఉందన్నమాట పవరు. ప్లస్ కొంచెము వైబ్రేషన్ తగ్గినట్టు అనిపిస్తుంది నాకు కొంచెం. యాక్చువల్గా ఎస్డి అడ్వెంచర్లో వైబ్రేషన్ ఉండదు ఎక్కువ రాయల్ ఎన్ఫీల్డ్తో పోల్చుకుంటే. సో ఆ వైబ్రేషన్ నా అడ్వెంచర్కి ఈ అడ్వెంచర్కి కొంచెం డిఫరెన్స్ ఉంది, ఇంకా స్మూత్ ఉందన్నమాట ఇది. సో మనం తీసుకున్న వెహికల్, ఈ వెహికల్ వైట్ కలరే. ట్యాంక్ షేప్ అయితే సేమ్ ఉంది దానికి దీనికి, కానీ స్టైల్ అంటే ప్యాటర్న్ చేంజ్ చేసిండు అనమాట. కొంచెం స్టిక్కరింగ్ ప్యాటర్న్ కొంచెం చేంజ్ చేశారు అంతే. కానీ మన కలర్, ఈ వెహికల్ కలర్ సేమ్ వైట్ ఎస్డి అడ్వెంచరే. సేమ్ పవర్ అయితే అసలు కాంప్రమైజ్ చేయలేదు. వైబ్రేషన్, హీటింగ్ ఇష్యూస్ పోయిందేమో, కానీ కొంతమంది వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి పవర్ తగ్గియాలని చూస్తారు, కానీ పవర్ అయితే కాంప్రమైజ్ అవ్వలేదు, సేమ్ పవర్ ఉంది వెహికల్ అయితే. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తా, కామన్ లేమెన్కి అర్థమయ్యేలాగా. ఎట్లా అంటే మనకి ఫస్ట్లో వచ్చిన ప్యాషన్ ప్లస్ ఎట్లుండేది, ఇప్పుడు వచ్చే ప్యాషన్ ప్లస్ ఎట్లుంది, దమ్ ఉండదు అనమాట. ఇంజన్లో దమ్ తగ్గించేస్తారు, మైలేజ్ అది ఇది అని చూసి బండిని లైట్ వెయిట్ చేస్తారు, దాని పార్ట్స్ అన్నీ లైట్ వెయిట్ చేసేస్తారు, మైలేజ్ పెంచుతారు. ఆ పవర్ ఆ ఫీల్ రాదనమాట ఇంకా. సో అదొకటైతే చెప్పగలుగుతా. కానీ వీళ్ళైతే హీటింగ్ ఇష్యూ తగ్గినట్టే ఉంది నాకైతే. ఫ్యాన్ రేడియేటర్ ఆన్ అయిపోయింది, హీట్ అయితే తగలట్లేదు నాకైతే. ఇంతకుముందు మనం వేసుకున్న ప్యాంట్లో నుంచి హీట్ ట్రాన్స్ఫర్ అయ్యి మన స్కిన్ ఫీల్ అయ్యేదన్నమాట. సో ఇదైతే ఆల్రెడీ ఫ్యాన్ ఆన్ అయిపోయింది, కానీ హీటింగ్ అయితే లేదు. సో ఇప్పుడు ఖాళీగా ఉంది కదా, ఎంత గుంజాలో అంత గుంజుదాం. వావ్ బ్రో, ఇది ఇంకా మనకి 2.9 lakhsలో వస్తుందన్నమాట వెహికల్. కొంచెం తగ్గింది రేటు కూడా, కానీ అదే ఫీల్ వస్తుంది అబ్బా నాకైతే. మరి ఏం డిఫరెన్స్ వచ్చిందో రేటు. నేను తీసుకున్నప్పుడు అయితే 2.94 పడింది నాకైతే. దాంట్లో మనకి 10,000 డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి 2.84కి వచ్చింది. మరి కానీ ఇప్పుడు ఇక్కడ మనకు ఒక అదేంది క్రాష్ గార్డ్ వచ్చింది కదా కంపెనీతోని, దీనికి ఆ క్రాష్ గార్డ్ లేదు అసలు. అదే అక్కడ కాస్ట్ కటింగ్ అయి నాకు తెలిసి. సో క్రాష్ గార్డ్ ఇవ్వట్లేరంట, జస్ట్ ఒక ప్లేట్ వస్తుందంట, 46 నెంబరు ఇస్తున్నారు ఇప్పుడు. సో 46 నెంబర్తో ఒక జస్ట్ క్రాష్ గార్డ్ వస్తుంది, చిన్నది మామూలు ప్లేట్ లాగా. కానీ మనకి ఇచ్చిన క్రాష్ గార్డ్ అయితే సాలిడ్ అబ్బా. అసలు ఎన్నిసార్లు మనం లదాఖ్లో పడ్డాం, కానీ క్రాష్ గార్డ్ తీసేసుకుంది ఆ లోడ్ మొత్తం. కానీ అదైతే మస్తు సాలిడ్ అసలు. ఆ క్రాష్ గార్డే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి, ఒక 15-20 kgs బండికి. సో దీనికి ఆ క్రాష్ గార్డ్ ప్రొవైడ్ చేస్తలేరంట కంపెనీ నుంచి. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే, మన థై గ్రిప్స్ ఉంటాయి కదా ఇక్కడ ట్యాంక్కి సాడిల్ చేసేటప్పుడు, ఇక్కడ థై గ్రిప్స్ ఉంటాయి కదా, ఆ థై గ్రిప్స్ కూడా ఇవ్వట్లేడంట ఇప్పుడు ఈ వెహికల్కి. అదైతే ఇట్లా థైస్ని ఇట్లా హోల్డ్ చేస్తుంది అనమాట, మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది అనమాట అప్పుడు మన ఇట్లా థైస్ని హోల్డ్ చేసినప్పుడు. సో ఇదైతే ఇక్కడ స్మూత్ ఉంది. మేబీ ఆఫ్టర్ మార్కెట్లో వేయించుకోవచ్చు అనుకుంటున్నా, ఎందుకంటే ఎస్డి అడ్వెంచర్ ట్యాంక్ దీని ట్యాంక్ సేమ్ కాబట్టి దాని రబ్బర్ గ్రిప్స్ కొని దీనికి ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం 5th గేర్లో ఉన్నాము, 4th. బాగుంది, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే నాకు అర్థం కాని విషయము,
ఇప్పుడు మనకి వీళ్ళు ఈ వేరియంట్ రిలీజ్ చేస్తుంది కదా అడ్వెంచర్లో, దీంతో పాటు అది కూడా వస్తుందా, అది ఆపేసినరా అనేది కొంచెం డౌట్ ఉంది ఇప్పుడు. ఆ వెహికల్ పాత ఎస్డి అడ్వెంచర్, సో అదొకటి క్లారిటీ తీసుకోవాలి ఇప్పుడు వెళ్ళాక. కానీ మనకి ఇప్పుడు ఆఫర్ చేశారు కదా టెస్ట్ డ్రైవ్కి, వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకోమని చెప్పేసి. సో ఆ షోరూము అండ్ బ్రైట్ ఆటోమోటివ్ షోరూము మన ముసాపేట్ వై జంక్షన్లో ఉంటుంది. సో దాంట్లో రెస్పాన్స్ అయితే నాకైతే చాలా 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 నచ్చింది అబ్బా వాళ్ళ రెస్పాన్స్. ఎందుకంటే ఏదున్నా నా వేరే కస్టమర్స్ గురించి నాకు తెలియదు, కానీ నా వరకు అయితే చాలా చాలా రెస్పాండ్ అవుతారు నాకైతే. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నచ్చింది నాకు, వాళ్ళ రిసీవింగ్ కానీ రెస్పాన్స్ కానీ నాకు నచ్చింది. స్పెషల్గా ప్రేమ్ అని ఉంటాడు సేల్స్లో. సో తనైతే నాకు చాలా షోరూమ్కి వెళ్తే ఫ్యామిలీ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. తను అంత బాగా రిసీవ్ చేసుకుంటాడు. మనకి ఎస్డి అడ్వెంచర్లో ఇప్పుడు నాకు తెలిసి డిఫరెన్సెస్ చెప్పినా కదా, క్రాష్ గార్డ్ రాదు, థై సపోర్ట్ రాదు. థై సపోర్ట్ ఇన్ ద సెన్స్ థై గ్రిప్స్ రావు ట్యాంక్కి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే హీటింగ్ ఇష్యూ కోసం వాళ్ళు మొత్తం సైలెన్సర్నే కింద నుంచి తీశారనమాట, అండర్ బాడీ నుంచి. సో ఆ ఇష్యూ అయితే వెళ్ళిపోయింది. మనం ఇక ఎస్డి అడ్వెంచర్ని ఎంత హెవీ ట్రాఫిక్లో అయినా కూడా హ్యాండిల్ చేయొచ్చు. సో వచ్చేసాం ఎస్డి అడ్వెంచర్ దగ్గరికి. టెస్ట్ డ్రైవ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెహికల్ అయితే నాకు ఏ ఇష్యూస్ లేవబ్బా ఇదైతే. కాకపోతే వీళ్ళు పాత బండికి ఇచ్చినట్టే మనకి ఈ క్రాష్ గార్డ్స్ ఇవి ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. సో అవి ప్రొవైడ్ చేస్తలేరంట, మరి ఎందుకో నాకు అర్థం కాలేదు. కానీ ఆప్షన్ ఇచ్చినట్టున్నారు, ఆ బండికి ఇచ్చినట్టే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినారు. కింద మొత్తం సంపుకాడికి మొత్తం ఫుల్ ప్యాక్ చేసేసారు మొత్తం అండర్ బాడీలో. సైలెన్సర్ ఇచ్చాక ఇగో రేడియేటర్ తిరుగుతుంది, కానీ అంత హీట్ లేదు. ఇది ప్లాస్టిక్ ఇచ్చారనమాట కింద. టెస్ట్ డ్రైవ్ చేసి అయితే మనం ఇక్కడికి వచ్చేసినాం కదా, వెహికల్ ఇక్కడ పార్క్ చేసిన. ఇప్పుడు డిఫరెన్స్ చూడొచ్చు మనము. ఇక్కడ సైలెన్సర్ ప్లేస్మెంట్ కింద నుంచి ఇక్కడ మొత్తం ఇక్కడ ప్యాక్ చేశారనమాట. ఇదంతా చేంజ్ చేశారు ఇప్పుడు ఇక్కడ. ఈ మడ్గార్డ్ ఏమో మనకి బ్లాక్ వచ్చేదనమాట, బ్లాక్ కాకుండా బాడీ ఏ కలర్ ఉందో అదే కలర్ ఇస్తున్నారు ఇక్కడ ఈ మడ్గార్డ్ కూడా. సో టైర్ సైజెస్ మొత్తం ఆల్ సేమ్, ఇంకా దానికి పెద్ద చేంజెస్ ఏం లేవు, సేమ్ ఫిట్టింగ్స్ వస్తాయి దానికి దీనికి. మొత్తం వెనక కూడా ఇదంతా సేమ్ ఉంది, మొత్తం సేమ్ ఉంది, డిఫరెన్స్ ఏం లేదు అసలు. పవర్ అంతా సేమ్ కానీ మెయిన్గా హీటింగ్ ఇష్యూ తగ్గించింది అనమాట. సో హిమాలయన్ 411 ఆగిపోయినాక నెక్స్ట్ హిమాలయన్ 450 అంత క్లిక్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్లస్ దాని ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. సో నాకు తెలిసి ఆ కాన్సెప్ట్లో వీళ్ళు వెళ్ళిపోయి ఉంటారు అనమాట. బెస్ట్ రీప్లేస్మెంట్ ఫర్ హిమాలయన్ 411 వచ్చేసి నేను ఇదే అని చెప్తా ఇంకా నెక్స్ట్ అడ్వెంచర్ సిరీస్లో. సో వెహికల్ అయితే చాలా 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 బాగుంది. మనకి ఎవరన్నా మనకి ఇంట్రెస్ట్ ఉండి ఎస్డీలో అడ్వెంచర్ సిరీస్లో కానీ ఎస్డీలో ఏ వెహికల్ కావాలన్నా కూడా మీరైతే ఎస్డీ బ్రైట్ ఆటోమోటివ్ ముసాపేట్ వై జంక్షన్ దగ్గరకు విజిట్ అవ్వచ్చు. మనకి ప్రేమ్ ఉంటాడు దీంట్లో, ప్రేమ్ అయితే చాలా సపోర్ట్ చేస్తాడు. ప్రేమ్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇస్తున్నా. సో ప్రేమ్ని రీచ్ అవ్వండి, మనకి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాడు. మ్యాక్సిమం ఎంత మనకి కస్టమర్ ఫేవరబుల్ ఉంటాడు అనమాట. సో తనని రీచ్ అవుతే మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాడు. పాత ఎస్డి అడ్వెంచర్ ఈ మోడల్ వచ్చేసి డిస్కంటిన్యూ అవుతుందా అవ్వదా అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే లేదు ప్రస్తుతానికైతే. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ఎస్డి అడ్వెంచరే రికమెండ్ చేస్తాను నేనైతే. ఎందుకంటే అసలు హీటింగ్ ఇష్యూ సిటీలో ట్రాఫిక్లో మనకి ఎంత ఇబ్బంది అవుతుందో మనకు తెలుసు. సో దీంట్లో అయితే హీటింగ్ ఇష్యూస్ 0 అనమాట. ప్లస్ సీటింగ్ పోస్చర్ కొంచెం డిఫరెన్స్ అయితే అనిపిస్తుంది, కంఫర్టబుల్ అనిపిస్తుంది దీని మీద. ఇది నేనైతే ఏమనుకుంటున్నా అంటే, నేను ఆల్రెడీ వాడి ఉన్నా కదా సీటు. సో ఇది కొంచెం కొత్త సీట్ కదా, సో అందుకు దీనికి డిఫరెన్స్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవరైతే 411 మిస్ అవుతున్నారో గో ఫర్ న్యూ ఎస్డి అడ్వెంచర్. సో మనకి బెస్ట్ ప్రైస్లో కూడా వస్తుంది. ఎవరన్నా మీరు డీల్ చేయదలుచుకుంటే కనుక, తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎస్డి షోరూమ్ ముసాపేట్ వై జంక్షన్ దగ్గరికి రండి, బ్రైట్ ఆటోమోటివ్. దాంట్లో ప్రేమ్ అనే అబ్బాయి ఉంటాడు. సో తనకి అక్కడికి వచ్చి ప్రేమ్ని కలిసి నాకు కాల్ చేపిస్తే కనుక నేను మాట్లాడతా. ప్రైస్ ఇష్యూ ఏమన్నా ఉంటే కనుక, ప్లస్ యాక్సెసరీస్ ఏమన్నా ఉంటే కనుక చూద్దాం. సో
సో ఆ విషయంలో అయితే హెల్ప్ చేయగలుగుతా. సో ఎవరైతే వస్తారో ఎస్డి అడ్వెంచర్ ముసాపేట్ వై జంక్షన్ షోరూమ్ రైట్ ఆటోమోటివ్ దగ్గరకు వచ్చి ప్రేమ్ని కలిసి, ప్రేమ్ నెంబర్ మళ్ళీ కింద ఇస్తున్నా, ప్రేమ్ని కలిసి మనకి కాల్ చేపియండి. ప్రేమ్ దగ్గర నా నెంబర్ ఉంది, ప్రేమ్తో కాల్ చేపియండి. ప్రేమ్తో నేను మాట్లాడి నా సబ్స్క్రైబర్ అయితే కనుక 100% మనకి నేను డిస్కౌంట్ ఇప్పించేలాగా నేను చేయగలుగుతా. సో ఇది వాళ్ళ వీడియో. దిస్ గోపాల్ రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఎస్డి షోరూమ్ మూసాపేట్ వై జంక్షన్ బయట ఆటోమోటివ్.